పాత్రికేయ సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్ మీ అందరికీ బెస్ట్ విషెస్ అండి. మీ సర్వీసెస్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. చాలా మీ ప్రొఫెషన్ కూడా ఏంటంటే చాలా డైరింగ్ ప్రొఫెషన్, చాలా సాక్రిఫైసింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే కరోనా టైంలో మేమంతా ఇంట్లో ఉన్నప్పుడు మీరందరూ బయటికి తిరిగి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది గల్లీలో, ఏం జరుగుతుంది టౌన్లో అని మీరే చూపించారు. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అలా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు కూడా మీరు ధైర్యంగా బయటికి వెళ్ళి మీరు న్యూస్ కవరేజ్ ఇస్తున్నారు. అన్నీ అంటే స్పోర్ట్స్ ఉండొచ్చు, పాలిటిక్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. సో మీ ప్రొఫెషన్ కూడా గౌరవిస్తూ మీరు చేస్తున్న సర్వీస్కి ముందు ధన్యవాదాలు చెప్తానండి. ఇక్కడ మెయిన్గా ఈరోజు ఒకేషన్ ఏంటంటే మా మిత్రుడు సతీష్ 7th డాన్ ఆయనకి భరత్ శర్మ గారు ఇచ్చారు. ఇక్కడ మెయిన్గా అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే చాలామందికి ఏంటంటే బెల్ట్స్ ఇస్తున్నారు, చాలామంది బెల్ట్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఒక క్వాలిఫైడ్ గ్రాండ్ మాస్టర్, ఎవరైతే ఒక క్వాలిఫైడ్ మాస్టర్ అంటే ఇప్పుడు భరత్ శర్మల లాంటి ఒక మాస్టర్ ఏంటంటే WKFకి చీఫ్ ఇండియాకి చాలా ఆయన చేస్తున్నారు. ఆయన చాలా అంటే ఇంటర్నేషనల్ కనెక్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఈ బెల్ట్కి ఉంటున్న వాల్యూ వేరే. మిగిలిన బెల్ట్ ఏంటంటే ఎవరో వచ్చి ఇవ్వడం తీసుకోవడం అది వేరే విషయం. బట్ ఒక ఫారినర్, జపనీస్ కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చి ఇస్తున్నప్పుడు ఆ వాల్యూ వేరే. ఎందుకంటే చాలా మార్కెట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఈ బెల్ట్ వస్తున్నప్పుడు ఇది చాలా ఆలోచించి ఇస్తున్న బెల్ట్. ఇది ఏదో బజార్లో పోయి మనం బెల్ట్ కొనుక్కున్నట్టు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నట్టు ఇది కాదు. ఇది దీనికి చాలా అంటే సర్వీస్, ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన సీనియారిటీ ఇవన్నీ రీసెర్చ్ చేసి ఈ సంస్థ కియో ఏదైతే ఉందో చాలా ఆలోచించి ఇవ్వడం జరిగింది. సో ముందుగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు. సో చాలా వరకు ఏంటంటే సర్వీస్, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఏజ్ ఉంది కదా, ఏజ్తో ఎట్లా అని అంటారండి. మరి ఏజ్ ఇప్పుడు ఉంది, మరి అప్పుడు ఏంటి, అప్పుడు సర్వీస్ ఏంటి, అప్పుడు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఏంటి, అవన్నీ లెక్కలు తీసుకోవాలి. ఏజ్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని తగ్గుతాయి వాళ్ళ ఇది. బట్ ఈరోజు ఎలా ఉన్నారు, ఈరోజు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, సాక్రిఫైస్ ఏంటి, వాళ్ళు ఎలా అంటే మార్షల్ ఆర్ట్స్ ముందుకు తీసుకెళ్తున్నారు, ఎట్లా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇది లెక్కలు ఒక సైడ్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ జర్నీ ఇవన్నీ చూసి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇవన్నీ ఏంటంటే పర్ఫెక్ట్గా చేసేదంటే ఇలాంటి మాస్టర్స్. సో భరత్ శర్మ గారు కూడా నేను మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి మంచి పర్సన్స్ హు కాంట్రిబ్యూటెడ్ దేర్ టైమ్, దేర్ లైఫ్ మార్షల్ ఆర్ట్కి ఆయన గుర్తించి ఆయన ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా డెవలప్మెంట్ సతీష్ చాలా స్పీడ్గా అంటే అందరూ ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ సహకరించి ఆయన్ని ఏంటంటే ఆయన్ని ముందు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. సో మార్షల్ ఆర్ట్ అనేది ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్ నుంచి వచ్చాను. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు నాకు పరిచయం చేయలే, నాకు ఇండస్ట్రీలో కూడా ఎవరు లేరు. మార్షల్ ఆర్టే నాకు ఇంట్రడ్యూస్ చేసింది. సో నన్ను మార్షల్ ఆర్ట్ చేయడం చూసి తమిళ్లో 1977లో నన్ను ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ రామన్ అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. యాక్టింగ్ తెలియదంటే వద్దండి, మీకు యాక్టింగ్ వద్దు, నాకు కావాల్సింది కరాటేనే, మీరు ఏదైతే చేస్తారో అదే యాక్టింగ్ చెప్పి స్విమ్మింగ్ పూల్ అన్న పిక్చర్లో చేసి నాకు తమిళ్లో ఎంట్రీ ఇచ్చి నేను తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను. మై స్టోరీ ఇస్ డిఫరెంట్ స్టోరీ. యాక్టింగ్ నేర్చుకొని రాలా, హీరో అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకొని మరి మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో ఈరోజు దిస్ ఇస్ మై 48th ఇయర్. టోటలీ 900 ఫిలిమ్స్ ఇన్ 11 లాంగ్వేజెస్, 100 ఫిలిమ్స్ ఇన్ తెలుగు అయిపోయింది, 50 ఇన్ కన్నడ, తమిళ్ అండ్ 25 ఇన్ కన్నడ అయిపోయింది. సో ఆల్ హిస్టరీ. సో ఇది పక్కన పెట్టండి. బట్ ఈరోజు కూడా మెంటల్లీ అండ్ ఫిజికలీ బ్యాలెన్స్ చేయడం ఇది చాలా కష్టం. ఎందుకంటే లైఫ్ జర్నీలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సో ఈ లైఫ్ జర్నీలో ఇది పేరెంట్స్ గమనించాల్సిన విషయం. చిన్న పిల్లలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళని తయారు చేస్తేనే వాళ్ళు టీనేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు కరెక్ట్గా ఉంటారండి. తర్వాత అని చెప్పి మీరు ఏదో వాళ్ళని కొంచెం పెట్ చేయాలి అది అని చెప్పేస్తే వాళ్ళు వన్స్ ఎప్పుడైతే ట్రాక్ చేంజ్ అయిపోతారో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నేను చెప్పింది చెప్పింది వినంటే వాళ్ళు చేయరు. సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నాను కొన్ని చిన్న పిల్లలు, దట్స్ ద రైట్ ఏజ్, 6 years అబవ్ రైట్ ఏజ్. సో వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక కింద పడతారు, లేస్తారు. జనరల్గా ఇంట్లో కింద పడితే ఓ అని ఏడుస్తారు. ఇలా అలా కాదు, ఒకసారి ఏడుస్తారు, దాని తర్వాత పడుతూనే ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో చిన్నప్పుడు కింద పడి లేచిన తర్వాత జీవితం ఎప్పుడైనా కింద పడినప్పుడు మళ్ళీ లేవడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది, వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ ట్రైనింగ్ లేకపోతే వయసు వచ్చిన తర్వాత
ఏదైనా జరిగితే కింద పడిపోతే ఆత్మహత్య చేసుకోవడం, డ్రగ్స్కి వెళ్ళిపోవడం, ఈ విధంగా వెళ్తున్నారు. సో బేసిక్ ఇది చాలా ఉన్నాయండి. కరాటే మార్షల్ ఆర్ట్స్ అంటే ఏదో ఫైట్ చేయడం, కొట్టుకోవడం కాదు. ఎస్, ఇట్ ఈస్ సెల్ఫ్ డిఫెన్స్, ముఖ్యంగా ఫర్ లేడీస్. ఈరోజు ఏంటంటే లేడీస్కి ఏంటంటే సెపరేట్ లా అంటే లేదు. సెపరేట్ లా రావాలి, వెస్ట్రన్ కంట్రీస్ లా రావాలి, ప్రొటెక్షన్ రావాలి, వాళ్ళ రైట్స్ వాళ్ళకి మనం ఇవ్వాలి. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ లెట్ దెమ్ డూ, బట్ వీ నీడ్ ప్రొటెక్షన్. దట్ ఈస్ నాట్ దేర్. వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది. సో అది ఏదైనా జరిగినప్పుడు అన్ఆర్మ్డ్ కాంబాట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ఆర్మ్డ్ కాంబాట్ అండి. కర్ర, కత్తి అవన్నీ కాదు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్లో సాయి అంటారు, 2 సూళ్ళలాగా ఉంటుంది. తొన్ఫా అంటారు, 2 ఇలా చక్కలు ఉంటాయి, డబుల్ స్టిక్ ఉంటుంది. ఇవన్నీ మనం తీసుకొని పోలేం. ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకొని మనం తిరగలేము కదా. పెద్ద కర్ర ఉంటుంది 6 feet, ఎక్కడ కుదరదు. అన్ఆర్మ్డ్ కాంబాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ నిమిషానికైనా ఎవరైనా అటాక్ చేస్తే ఎట్లా డిఫెండ్ చేయడం, ఎట్లా కౌంటర్ చేయడం. ఎందుకంటే మహిళలు ఈరోజు చదువుకు వెళ్తున్నారు, ఉద్యోగంకి వెళ్తున్నారు, బయటికి వెళ్ళాలి, పాపం భయపడుతున్నారు ఒక టైం తర్వాత ఎలా వెళ్ళాలి. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని బయట, చిన్న అమ్మాయిలు బయటికి పంపాలంటే అమ్మో టీవీలో చూస్తే ఆ న్యూస్ ఉంది, పేపర్లో చూస్తే ఈ న్యూస్ ఉంది, విదేశీకి పంపాలంటే వద్దంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, లోవర్ పాప ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు కావాలి, పిల్లలు బయటికి వెళ్ళాలి. ఎట్లా పేరెంట్స్ అంతా వాళ్ళ హెల్త్ కూడా చాలా వరకు ఆరోగ్యం పాడైపోతుందంటే దీనివల్లనే. మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి, పిల్లలు ఎట్లా ఫైట్ చేస్తారో చూడండి. ఎప్పుడైతే ఒక అమ్మాయికి మార్షల్ ఆర్ట్ తెలుసు అని అవతల వాడు తెలిసిందో వాడు దాని జోలికి రాడు. ఎప్పుడైతే లేదని తెలుస్తుందో అటాక్ చేస్తారు. సో దయచేసి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ, పిల్లలకి, ముఖ్యంగా అమ్మాయిలకి నేర్పించింది. అబ్బాయిలు కూడా పాప కొంచెం వీక్గా ఉంటే వాళ్ళ దగ్గర అయినా వాచ్ కానీ చైన్ కానీ ఏమైనా ఉంటే వీళ్ళు పాప అభిమానంతో వేస్తారు. వాళ్ళు బయటకు వస్తే వీళ్ళకి సోకాల్డ్ రౌడీ, సోకాల్డ్ ఉన్న వాళ్ళు ఈజీ మనీ కావాలి వాళ్ళకి. సో డిఫెండ్ చేయాలి. ప్లస్ హెల్త్. ఈరోజు టైం లేదు, ప్రతి ఒక్కరు బిజీ. సో ఏమవుతుంది, ఈరోజు ఒకప్పుడు రిటైర్మెంట్ అనేది ఆఫ్టర్ 60, 61, 62 పెట్టారు. ఈరోజు రిటైర్మెంట్ 40లోనే ఉంటుంది. అంటే 30, 40లోనే డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, ఆర్థరైటిస్ చాలా వస్తున్నాయి, ఒబేసిటీ చాలా వస్తుంది. ఎందుకు? బికాజ్ దర్ ఇస్ నో ఎక్సర్సైజ్, నో ప్రాపర్ ఫుడ్. అంటే ప్రాపర్ ఫుడ్ తినటం లేదు. జంక్ ఫుడ్ తినొచ్చు వీక్లీ వన్స్, ఎంజాయ్. మిగతా 5 days, 6 days ఈస్ట్ బ్యాలెన్స్ డైట్ అది లేదు. అది పోవడం వల్ల దాంట్లో ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మీరు హాస్పిటల్స్ బాగా డబ్బులు కడుతున్నారు, డాక్టర్స్ బాగా డబ్బులు కడుతున్నారు, యు ఆర్ సఫరింగ్. సో వై? లెర్న్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ నా లెక్కలో ఇట్స్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ విచ్ హెస్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అంటే చాలామంది అంటారు సార్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే బాడీ వస్తుంది. అవసరంలా. మార్షల్ ఆర్ట్ చేస్తే కూడా అదే బాడీ వస్తుంది. అది చేయాల్సిన విధాలు ఉన్నాయి. తర్వాత ఇమ్యూనిటీ బాడీలో మార్షల్ ఆర్ట్లో వస్తుంది, ఎనర్జీ మార్షల్ ఆర్ట్లో వస్తుంది. అన్నీ ఒక రూమ్లోనే ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు రన్, యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్. సో దయచేసి అంటే ప్రాపర్గా నేర్చుకోవాలి. ఇదేదో అల్లాటపాగా వచ్చి నేర్చుకుంటే అది రాదు. సో ఎక్సర్సైజ్ ఉంటుంది, మీకు ఏంటంటే మీకు ఒక మనోధైర్యం ఉంటుంది. బాడీ కూడా పెయిన్ టాలరెన్స్ అంటారు. కొట్టి ఏమంటే బాడీ బాగా హార్డ్ అయిపోతుంది, బ్యాక్, ఫ్రంట్, ఎవ్రీథింగ్. అది అయిన తర్వాత ఏమైనా కొట్టినా కూడా మనకేం ఉండదు, అది ఆ టాలరెన్స్ ఉంటుంది. అలా అన్ని విధాలు ఇదేంటంటే ఇది అవసరం ప్రతి ఒక్కరు. అంటే నేను దీన్ని ఫస్ట్ తీసుకెళ్తున్నాను, స్పోర్ట్స్ని తర్వాతే తీసుకొస్తున్నాను. స్పోర్ట్స్ నేను తీసేయడం లేదు. ఎందుకంటే బీయింగ్ అ స్పోర్ట్స్ మ్యాన్, మిమ్మల్ని అటాక్ చేస్తే కెన్ యూ కౌంటర్? యువర్ గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్, ఐ అగ్రీ, ఓకే. కానీ ఎవరైనా అటాక్ చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? చేయగలుగుతారా? లేదు. యూ మస్ట్ లెర్న్ మార్షల్ ఆర్ట్, లెర్న్ స్పోర్ట్స్ ఆల్సో, ఎంజాయ్ స్పోర్ట్స్ ఆల్సో. అమ్మాయిలు కూడా పాపం పెయింటింగ్, డాన్సింగ్ ఇవన్నీ ఉంటాయి, చేయండి, నేను వద్దని చెప్పట్లా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక ఐడి కార్డ్ లాగా. దిస్ వెరీ ఇంపార్టెంట్. దయచేసి అందరూ నేర్చుకోండి. అండ్ సతీష్ డోజో ఇట్లంతా సీనియర్స్ గారు, ఆల్ క్వాలిఫైడ్ మాస్టర్స్ ఇక్కడ. సో వచ్చి నేర్చుకోండి అండ్ మీ హెల్త్ని చూసుకోండి. అండ్ మీరు రేపు భవిష్యత్తులో కూడా ఏంటంటే యూ షుడ్ ఆల్ ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, అండ్ దెన్ కమ్స్ యువర్ స్టేట్ అండ్ యువర్ నేషన్. భారతదేశం, యూ హ్యావ్ టు బి వెరీ ప్రౌడ్. భారతదేశం ఇస్ ఎ సెక్యులర్ స్టేట్. సో మెనీ లాంగ్వేజెస్, ఎన్నో భాషలు ఉన్నాయి. ఇట్స్ లైక్ అ ఫ్లవర్ బుకే. సో మెనీ రిలీజన్స్, సో మెనీ కమ్యూనిటీస్, అంతా కలిసి ఎక్కడ లేదు. యూ గో టు ఎనీ ఫారిన్ కంట్రీ, 2 communities ఉంటాయి. గో టు ముస్లిం కంట్రీ, షియా, సున్నీ ఉంది. లేదు, దీన్ని కమ్ టు క్రిస్టియన్, రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్. ఇండియాలో అన్నీ ఉన్నాయి. యూ వెరీ ఫ్రీ, అన్నీ ఉన్నాయి. దీన్ని చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటి, ఐఎమ్ ఎ సెక్యులర్ పర్సన్. లెట్ ఆల్ ది కమ్యూనిటీస్ బి ఇండియాని సెపరేట్గా ట్రీట్ చేయండి. మీరు అక్కడ అరబిక్ రూల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే జరగదు. అక్కడ ఏదో క్రిస్టియన్ రూల్ తీసుకు ఇక్కడ పెట్టాలంటే కుదరదు. ఇండియా రూల్ ఇస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కేరళ తీసుకుందామండి, ఓనం అని ఒక ఫెస్టివల్ ఉంది. ఓనం ఇస్ అ వెరీ పాపులర్ ఫెస్టివల్.
ఆ ఓనం ఫెస్టివల్ ఆల్ మలయాళీస్ విల్ ఎంజాయ్, హిందూ ముస్లిం క్రిస్టియన్ విల్ ఎంజాయ్. అది కాన్సెప్ట్ తీసుకొని రావాలి. నా భవిష్యత్ సంక్రాంతి ఉంది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్, లెట్ ఎవ్రీబడి ఎంజాయ్. అలాగే అన్ని ఫెస్టివల్స్ లెట్ us all ఎంజాయ్. దిస్ ఇస్ ఇండియన్ కల్చర్, దిస్ ఇస్ వాట్ ఇండియన్ కల్చర్ అండి. మారాలి. మనం ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవాలి, మనం కాపాడుకోవాలి. మీరు చూసారంటే ఆల్ బార్డర్ మనం కూడా అక్కడే సైనికులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మాకేంటి అలా యాటిట్యూడ్ తీసుకుంటే యూఆర్ గోయింగ్ టు లూజ్. దేర్ ఇస్ ఎ టెరిఫిక్ ఫైట్ గోయింగ్ ఆన్, టెరిఫిక్ మిస్అండర్స్టాండింగ్ గోయింగ్ ఆన్. మోడీ గారు అన్ని బ్యాలెన్స్ చేసుకొని వస్తున్నారు. ఇంటర్నల్ కూడా చాలా ఉన్నాయి, చాలామంది చెడగొడుతున్నారు. సమ్ పీపుల్ దే వాంట్ టు చేంజ్ ఇండియాస్ కల్చర్. అది జరగకూడదని వాళ్ళని ఫైట్ చేయాలి. ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా? యూఆర్ ఆల్ ఎంజాయింగ్. వేరే కంట్రీకి వెళ్ళండి, మీకు అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చేయకూడదు, ఇవి రాకూడదు, ఇవి పాడకూడదు, చేస్తే రూమ్ లోపల చేయండి. సో మన అందరూ భారతీయులు మనం ఫీల్ అవ్వాలి. మన అందరూ మన గౌరవం, మన తల్లిదండ్రులు